వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు స్పెషల్ కాకరకాయ ఎలా చేయడం చూపిపోతాను. నేను స్పెషల్ కాకరకాయని ఎందుకు పెట్టానంటే మీకు తర్వాత తెలుస్తాయి. సో నేను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. హాఫ్ కేజీ కాకరకాయ తీసుకున్నాను. నేను హాఫ్ కేజీ కాకరకాయ తీసుకొని 1 స్పూను మినపప్పు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ ఒక 10 ముక్కలంతా నేను బాదాం తీసుకున్నాను. ఒక 10-15 ముక్కలంతా నేను క్యాష్యూ తీసుకున్నానండి. ఒక 5-6 రెంబలు వెల్లుల్లి తీసుకున్నాను. ఒక 3 లేకపోతే 4 లవంగా నేను 3 తీసుకున్నాను. పల్లీలు ఒక 2 స్పూన్ పల్లీలు, మిరియాలు ఒక హాఫ్ స్పూను, ఒక 7-8 మిర్చి. కారం తగినట్టు మీరు వేసుకోండి. కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము కారం వాడుకుంటాం. మీరు కారం తక్కువ వాడాలంటే తక్కువ వాడుకోండి. ఒక 2 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. సాల్ట్ టేస్ట్ తగిన సాల్ట్ వేసుకుంటాను. రండి ఎలా చేయడం చూపిస్తాను. సో ఇది అయిపోయిందండి. ఇది అని నేను ఐటమ్స్ అంతా వేయించి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయని తరిగి పెట్టుకున్నాను. లోపల ఉండే విత్తనం తీసేసినాను అండి. పైన ఉండి కూడా ముళ్ళు ఉండేది కూడా నేను తీసేసినాను. ఎందుకంటే ఎక్కువ షేర్ ఇస్తాయి కాబట్టి తీసేసినాను దాన్ని నేను. దీన్ని కొంచెం హాఫ్ ఆయిల్ ఫ్రై చేసి మళ్ళీ తీసుకుని బాండీలో ఫ్రై చేసుకోవాలి. కడాయిలో నేను ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ పెట్టినాను. బాండీ నేను వేడవుతుంది. దీన్ని కొంచెం పెట్టి నేను హాఫ్ బాయిల్ చేసుకుంటానండి. హాఫ్ బాయిల్ ఫ్రై చేసుకొని హాఫ్ ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఓకే అండి, ఇది హాఫ్ బాయిల్ అయిపోయింది. హాఫ్ బాయిల్ అయిన తర్వాత నేను వేరే కడాయి తీసుకుంటున్నాను. వేరే కడాయి తీసుకుని మళ్ళీ కొద్ది ప్రాసెస్ ఉన్నాయి. దాన్ని పౌడర్ అంతా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10-15 నిమిషాలు నేను దాన్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటానండి. ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇలాగ అన్ని తీసేసుకోవాలి. తీసేసుకున్నానండి. కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ మంచిదండి, ఇంగువ యాడ్ చేసుకోండి కాకరకాయ కాబట్టి. పసుపు కొద్దిగా, తగినంత ఉప్పు, ప్లస్ దీంట్లోనే కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పచ్చి కరివేపాకుని ఇది బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం పసుపు ఉప్పు రెండు కలవాలి. పసుపు ఉప్పు రెండు మంచి కలిసిందండి. ఇప్పుడు కలిసిన తర్వాత నేను ఈ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసి అన్ని మిక్సీలో పట్టి పెట్టిన పౌడర్. సో ఇది యాడ్ చేసుకుని దీనిలో మీకు చింతపండు యాడ్ చేసుకోవాలి. కొంచెం మీకు చింతపండు కావాలంటే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేను చింతపండు స్కిప్ చేసాను ఇక్కడ, ఎందుకంటే నా దగ్గర డ్రై మ్యాంగో పౌడర్ ఉంది కాబట్టి నేను చింతపండు స్కిప్ చేసాను. ఆఖరికి నేను డ్రై మ్యాంగో పౌడర్ వేసుకుంటాను. మీరు చింతపండు దీనిలోనే వేసి పౌడర్ని వేసి మిక్సీ పట్టుకోండి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ యాడ్ అయిపోయిందండి. దీన్ని మంచిగా కలుపుకోండి. దీన్ని సిమ్లో పెట్టి ఒక 5-10 నిమిషాలు మీకు సిమ్లోనే ఉండి ఒక వేగించుకోండి. ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఇది స్పెషల్ అని ఎందుకు చెప్పానంటే మీకంటే నేను దీన్ని నార్మల్గా ఎవరు వాడరు. దాన్ని నేను మిరియాలు మళ్ళీ క్యాష్యూ మళ్ళీ బాదం వాడుతున్నది నేను. అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది మూడుకు. ప్లస్ మీకు సేదు కూడా తక్కువ కనిపిస్తుంటుంది. దీంట్లో సేదు అంతగా ఉండదు. ఫ్లేవర్ బాగుంటుంది. స్మెల్ కూడా తింటానికి కూడా మీకు మంచిగా ఉంటుంది కండి. దానికంటే నేను స్పెషల్గా చెప్పాను దీన్ని. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఎలా టేస్ట్ కమెంట్ చేయండి అండి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది 10 నిమిషాలు నేను సిమ్లో పెడతాను. సిమ్లో పెట్టి ఆఖరి తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆపేస్తాను. ఇప్పుడు ఆఖరి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. నేను కొద్దిగా మ్యాంగో పౌడర్ వేసుకుంటున్నాను అండి. కొద్దిగా వేసుకోవాలి, కానీ పుల్లగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. సో స్పెషల్ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి.
సో మీరు కూడా ఇలాగే చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, మీకు సేదని ఉండదు, అందరూ లైక్ చేసి తింటారు, పిల్లలు కూడా మంచిగా తింటారండి. ఇలా మీరే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.